In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky, we live dreams. We're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. ఈ రోజు డెజర్ట్ సఫారీ వెళ్ళటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ టాక్సీలో వెళ్ళట్లేదు. మా హస్బెండ్ ఆఫీస్ తరపు నుంచి కొన్ని వెహికల్స్ అయితే వేశారు. ఆ వెహికల్స్ లో మేము వెళ్తున్నాం. ఇప్పుడు మనం మా ఇంటికి దగ్గరలో ఉన్న సఫీర్ మాల్ అని చెప్పాను కదా, పుష్ప ఇంకా ఎన్టీఆర్ అన్న మూవీ చూసాం కదా, ఆ మాల్ కు ఆపోజిట్ లో కొన్ని బస్సులు అయితే ఉన్నాయి. ఆ బస్సుల్లోనే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. 12:30కి బస్సులు అనేవి స్టార్ట్ అవుతాయంట. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా రావచ్చు. ఇక్కడ మా నేమ్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నాం. ఇక్కడ లేవని చెప్తున్నారు. ఇందులో నేమ్స్ లేవు, బహుశా మీది ఆ చివరి బస్సు అనుకుంటా, అక్కడ వెళ్ళి చూడండి ఉండొచ్చు అన్నారు. అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఉండొచ్చు మా నేమ్స్. ఇక్కడ మా నేమ్స్ ఉన్నాయి. ఇదే మనం వెళ్ళబోయే బస్సు నెంబర్ 9. వెహికల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ చేసి ఈ బస్సులోనే వస్తున్నారు. ఇవైతే చాలా సేఫ్ గా వెళ్ళొచ్చు అన్నమాట. ఆయన అడుగుతున్నారు మీ నేమ్స్ ఉన్నాయా అక్కడ అని. అబుదాబిలో ఈ ఏరియాను ముసఫా అంటారు. ఈ ముసఫా నుంచే చాలా బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా చాలా బస్సులు వస్తాయి. లిస్ట్ లో నేమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా బ్యాండ్స్ ఇచ్చారు. ఈ బ్యాండ్స్ ను ఖచ్చితంగా మనం ఉంచాలన్నమాట. ఈలోగా టైం ఉంది కదా, మొబైల్ చెక్ చేద్దాం. రీచ్ అయిన వెంటనే అక్కడ మనకి వెల్కమ్ డాన్స్ ఉంటుంది. క్యామెల్ రైడింగ్, శాండ్ బోర్డింగ్, గేమ్ చెస్, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. డాన్స్ ఉంటుంది, ఫైర్ డాన్స్ ఉంటుంది. డాన్స్ చేస్తాం కూడా ఎందుకు చేయకూడదు? డీజే ఉంటుంది. డీజే మళ్ళీ 9కి మనం స్టార్ట్ అవుతాం, రిటర్న్ అవుతాం. ఇప్పుడు మనం షాబియా నుంచి డెజర్ట్ సఫారీకి స్టార్ట్ అవుతున్నాం. 12 అన్నారు. 12:30 వరకు బస్సులు స్టార్ట్ అవ్వలేదు. మా బస్సు అయితే నెమ్మదిగా మూవ్ అవుతుంది. మిగతా మూవ్ అవుతున్నాయో లేదో చూడాలి. మా పక్కనున్న బస్సు కూడా కదులుతుంది. మళ్ళీ మనం అక్కడ కలుద్దాం. బస్సు నుంచి ఎడారి కనిపిస్తుంది. అదిగో అల్లంత దూరంలో పెద్ద కొండ దిబ్బ లాంటి ఎడారి. అక్కడక్కడ మొక్కలు చిన్న చీమ తలకాయల్లా కనిపిస్తున్నాయి. మా పక్కనున్న బస్సు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. తొందరగా వెళ్ళాలి, దాన్ని క్రాస్ చేయాలి. అబ్బబ్బబ్బా, రోడ్డు వ్యూ చూస్తే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వింటర్ అవడం వేడి లేదు, చల్లగా ఉంది. సమ్మర్ లో ఇలాంటి ప్లేస్ కి వచ్చామంటే ఈ వేడికి అస్సలు తట్టుకోలేము. ఇక్కడ రోడ్డు ఉందో, రోడ్డు పైన ఇసుక కప్పి ఉంచిందో తెలియదు కానీ మొత్తం ఇసుకతోనే ఉంది రోడ్డంతా. ఈ కారు వెనక నుంచి చూడండి దుమ్ము ఎలాగ లెగుస్తుందో. ఆ దుమ్ముకు కార్ అంతా కప్పేస్తుంది. రోడ్లు అలా ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి. మరి కొద్దిసేపట్లో మనం చేరుకోబోతున్నాం. బస్సుకు దగ్గర నుంచి మొక్కలు కనిపిస్తున్నాయి ఎడారి ఇసుక దిబ్బ పైన. అక్కడ దూరంగా ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళాలి. మొత్తానికి మనం చేరుకున్నాం. బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నారంటే బస్ నెంబర్ 9 అని గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం క్రిందికి దిగాలి. బస్ దిగిన వెంటనే వెల్కమ్ డాన్స్ తో వీళ్ళ స్టైల్లో అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ వీడియో కవర్ చేస్తున్నారు. వచ్చిన వాళ్లకు ఎంట్రన్స్ లో మన చేతికి బ్యాండ్స్ ఉన్నాయో లేవో చూసి లోపలికి పంపిస్తున్నారు. మొత్తానికి లోపలికి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం. మనం లోపలికి వచ్చేసరికి 2 o'clock అవుతుంది. అలాగే ఎంట్రన్స్ లో ఒక కాటేజ్ అయితే కనిపించింది. ఇదైతే చూడటానికి చాలా పెద్దగా బాగుంది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ చేయాలి. లంచ్ కోసం చాలా అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు. మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇది మ్యాంగో అండ్ యాపిల్ జ్యూస్ అనుకుంటా. లంచ్ లో శాండ్విచ్ అండ్ బర్గర్స్ పెట్టారు అన్నమాట. ఇలా ఓపెన్ గా ఉన్న
బయట ఎండగా కనిపిస్తున్న క్లైమేట్ అనేది మాత్రం చాలా కూల్ గా ఉంది. వింటర్ అవటం వలన ఇలా అనిపిస్తుంది. అదే సమ్మర్ లో వచ్చామంటే చాలా వేడిగా ఉంటుంది. ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు ఇలా వింటర్ లో ప్లాన్ చేయడం బెటర్ అన్నమాట. ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. బర్గర్ బాగుంది, కానీ దీని మధ్యలో తమలపాకు పెట్టారు. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను ఇలాగా తమలపాకుతో బర్గర్ అనేది. మా హస్బెండ్ అంతకుముందు తిన్నారంట, అదే చెప్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. తిన్న తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తే ఈయన కనిపించారు. పిల్లలు చూడండి, ఈయనతో ఫోటో తీసుకుంటామని ఏడుస్తున్నారు. ఆయన ఓకే ఫోటో తీసుకుందాం అంటున్నారు అన్నమాట. ఇలాంటి కాటేజెస్ చాలా ఉన్నాయి. ఎవరైనా నైట్ స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ ఉండొచ్చు, కానీ నైట్ మనం ఇక్కడ స్టే చేయడం కన్నా వెళ్ళిపోవడం బెటర్ అన్నమాట. నైట్ అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ చేస్తున్నారు. కరెక్ట్ గా ఇప్పుడు 3 o'clock అయింది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బయట టూరిస్ట్స్ ఎవరు కాదు, ఓన్లీ ఆఫీస్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా. అబుదాబి, దుబాయ్ డెజర్ట్ సఫారీ, ప్రైవేట్ డెజర్ట్ సఫారీకి వెళ్ళాలి అనుకుంటే 90 AED నుంచి 150 వరకు ప్యాకేజెస్ ఉంటాయి. మనకి ట్రావెలింగ్, ఫుడ్ అన్ని అందులోనే వస్తాయి అన్నమాట, గేమ్స్ కలిపి. కాకపోతే ఇది ఆఫీస్ గ్రూప్ కి సంబంధించింది కాబట్టి ఈచ్ మెంబర్ కి మినిమం 50 AED అనేది కట్ అవుతుంది. కానీ 50 AED కి చాలా యాక్టివిటీస్ అయితే. ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది దాటుకొని వెళ్తే మనం క్యామెల్ రైడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడవాలన్నమాట. ఇప్పుడు మనం క్యామెల్ రైడ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. ఈ ఇసుక చాలా మెత్తగా ఉందన్నమాట. నడుస్తున్నప్పుడు కాలు లోపలికి కూరుకుపోతున్నాయి. నడవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తున్న క్యామిల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం క్యామిల్ రైడ్ చేయబోతున్నాం. ప్రతి క్యామిల్ కూడా ఫుల్ గా లోడ్ అయి ఉంది. ఇదిగో ఈ క్యామిల్ ఖాళీగా ఉందంట. ఇది ఎక్కడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం కష్టపడ్డా, మొత్తానికి ఎక్కిపోయాను. ఈ క్యామిల్ కి మా ముందున్న క్యామిల్ కు లింక్ పెట్టారనమాట. ఇలా ఒక 3 క్యామిల్స్ కి లింక్ ఉంటుంది. పాపం అవి కూర్చోవడం, నిల్చోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇలా కొంచెం దూరమే తీసుకెళ్లి మళ్ళీ అదే ప్లేస్ కు తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ ఎక్కినప్పుడు తెలియలేదు. అవి దిగుతున్నప్పుడు అరుస్తుంటే అయ్యో బాధపడుతున్నాయని తెలిసింది. ఈ క్యామిల్ రైడ్ తర్వాత చిన్న చిన్న గేమ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇదొక గేమ్ అన్నమాట. ఈ పక్కనే ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారు. అలాగే కొంచెం దూరం నడిస్తే ఇలా చెస్ గేమ్ ఉంది, కానీ ఎవరు ఆడట్లేదు. వీటి దగ్గర ఫోటో పోజులు తీసుకుంటున్నారు. మనము ఓ ఫోటోకి పోజ్ ఇద్దాం. నెక్స్ట్ సఫారీ రైడింగ్ కి వెళ్దాం. ఈ క్యూ అంతా దానికోసమే, వెహికల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచే వెహికల్స్ వెళ్తుంటాయి అన్నమాట. ఈ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటాయి. ఇక్కడతో స్టాప్ అన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెహికల్స్ అన్ని 1 by 1 గా వస్తున్నాయి. వచ్చిన వెంటనే లైన్ లో ఉన్న వాళ్ళందరూ వెహికల్స్ ఏవి ఖాళీ ఉన్నాయా అని చూస్తున్నారు. మావి 2 టికెట్స్ కదా, 2 టికెట్స్ ఉన్నాయి, రమ్మని పిలిచారు. ఫ్రంట్ ఖాళీ ఉంటుందేమో అని చూసాము, కానీ బ్యాక్ సైడ్ సెట్ అయింది. సర్లే ఏదో ఒకటి. ముందైతే నెమ్మదిగా కారు నడుస్తుంది. అలా వెళ్లే కొలది ఉంది. బాబోయ్, నాకైతే చాలా భయం వేసింది. మామూలుగా లేదు. చాలా హైట్ నుంచి వచ్చి ఒక లోయలో దించేస్తున్నారు కారుని. అసలు పడిపోతామేమో, ఏమైపోతామో అర్థం కాలేదు. బయట వైపు చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది,
కానీ లోపల మాత్రం చాలా భయంగా ఉందన్నమాట. ఈ విండో నుంచి చూడాలి. కారు మొత్తం కదిపేస్తుంది. అసలు ఇసుకలో కూరుకుపోతే ఏం చేస్తామో నాకు అర్థం కావట్లేదు. అదిగో అల్లంత దూరంలో చూడండి వెహికల్స్ చీమల్లా కనిపిస్తున్నాయి. చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి అవి కూడా. ఈ వెనక నుంచి కూడా చాలా పెద్ద లోయలు అన్నమాట. అయిపోయిందంట మనీ, మళ్ళీ ఇస్తే తీసుకువెళ్తారంట. నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఫస్ట్ భయం వేసింది గాని. ఇక్కడ నుంచి అల్లంత దూరంలో సన్సెట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. దీని తర్వాత ఈగిల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. ఈయన చూసారా, ఈయన చేతిలో ఒక చిన్న తాడు ఉంది, దాని చివరి ఒక రింగ్ ఉందన్నమాట. ఆ రింగ్ లో ఏదో చిన్న, నాకు తెలిసి కోడి పిల్లని పెట్టినట్లున్నారు. ఆ పైన ఈగిల్ అనేది ఎగురుతూ ఉంటుంది. ఆ ఈగలేమో దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. చూడండి, చాలా హైట్ నుంచి వచ్చి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, అయినా అందట్లేదు. అలా తిప్పుతూ లాస్ట్ లో దాన్ని పట్టుకున్నారు ఆయన. ఓకే, వచ్చిన తర్వాత బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు, తీసి దానికి తినడానికి పెడుతున్నారు. బాగా ఆకలితో ఉన్నట్లుంది. ఇలా పెట్టడం స్టార్ట్ చేశారో లేదో తినడం స్టార్ట్ చేసింది. నాన్ స్టాప్ గా తింటుందన్నమాట. అందరూ దాన్ని చూస్తూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే చాలా సరదా పడుతున్నారు అనమాట. దాన్ని చూసి గ్యాప్ లేకుండా తింటుంది. చూడండి ఈ పాప ఎలా చూస్తుందో. ఆ పక్కన వాళ్ళ అక్క అనుకుంటా మా చెల్లిని ఏం చేస్తుందా అని తీసుకువెళ్ళిపోతుంది వెనక్కి. ఇద్దరు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈవిడ మాత్రం తినడం ఆపట్లేదు, నాన్ స్టాప్ గా తింటుందన్నమాట. బాగా ఆకలి మీద ఉన్నట్లుంది, ఆకలితో తింటుందన్నమాట. అందరూ వచ్చి దానికి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈగల్ను ఇంత దగ్గర నుంచి నేను ఎప్పుడూ చూడలేదు. చూడటానికి కూడా బాగానే ఉంది. భయంగా ఉంటదేమో ఈగల్ అనుకున్నాను, కానీ చాలా స్పీడ్ గా తింటుంది. దానిపైన ఉన్న వెంట్రుకలను తీసేసి మధ్యలో ఉన్న చికెన్ ను మాత్రమే ఏరుకొని తింటుంది. తిన్నప్పుడు కూడా చుట్టూ చెక్ చేస్తుంది అనమాట, ఎవరైనా వస్తున్నారా ఏంటా అన్నట్లు. లాస్ట్ వరకు గ్యాప్ లేకుండా పూర్తిగా ఓచుకొని తినేసింది. ఆయన పట్టుకున్న చిన్న చికెన్ పీసులు కూడా తినేసింది అనమాట. అలా తిన్న తర్వాత ఆయన మాట అస్సలు వినదంట. అప్పుడు దాని కళ్ళును క్లోజ్ చేసి అందరికి ఫొటోస్ తీసుకోవడానికి ఇలా ఛాన్స్ ఇస్తారు. మనం కూడా ఓ ఫోటో తీసుకున్నాం. ఇక్కడ నుంచి అందరూ శాండ్ బోర్డింగ్ చేస్తున్నారు. నాకైతే చేయాలని ఉంది కానీ చాలా భయం వేస్తుంది, అందుకే నేను చేయలేదు. ఈ పాప అయితే అస్సలు భయం లేదేమో గాని క్రింద వరకు జారింది, చాలా బాగా జారింది అన్నమాట. మనం క్రింద నుంచి వెళ్ళి ఈ శాండ్ బోర్డ్ ని తెచ్చుకోవాలి, మళ్ళీ పై నుంచి వెళ్ళాలి అనుకుంటే. ఈ పై నుంచి మొత్తం డిజర్ట్ సఫారీ చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పుడు ఇసుకలో ఆడుతూనే ఉంటారు. అప్పుడు డేస్ అయితే నాకు గుర్తొస్తున్నాయి. ఇక చూడండి ఎలా పడ్డాడో ఈ బుడ్డోడు. చుట్టూ చెక్ చేసుకుంటున్నాడు ఎవరైనా చూసారేమో అని. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఫస్ట్ చూడలేదు కానీ వీడియోలో చూస్తే చాలా నవ్వు అనిపించింది. అక్కడ మ్యాజిక్ షో అవుతుందంట, మ్యూజిక్ వినిపిస్తుంది. తొందరగా అక్కడికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ క్లాత్ అయితే అందరికి చూపిస్తున్నారు, ఏం చేస్తారో మరి చూడాలి. అలా తిప్పుతూ ఉన్నారు. వావ్, స్టిక్ చేశారనమాట. ఈయన చేతిలో ఉన్న రెడ్ కలర్ క్లాత్ అయితే అందరికి చూపిస్తున్నారు. ఆ తర్వాత దానిని టైట్ గా ముడి చేస్తున్నారు అనమాట. అలా ముడి చేసిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. అలా ముడి చేస్తూ మళ్ళీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత దాన్ని రౌండ్ గా చుట్టారనమాట. వావ్, దాని లోపల నుంచి పీజియం తీశారు. బాగుంది ఇది కూడా.
నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. దాని లోపల ఏం లేదని చూపిస్తున్నారు. వైట్ క్లాత్ అయితే పట్టుకున్నారు, అందులో వేశారనమాట. వావ్, పీజియన్ వచ్చింది. ఫైర్ అయితే వెలిగించారు. ఏం చేస్తారో చూడాలి. ఓ, దాని చివర రోజ్ వచ్చిందనమాట. రెడ్ కలర్ క్లాత్ అయితే చూపిస్తున్నారు. పైకి విసరగానే 4 కలర్స్ వచ్చాయి. వాటిని సపరేట్ చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ వాటిని ఏం చేస్తారో చూడాలి. ఆ 4 క్లాతుల్ని సపరేట్ చేశారు, 2 ఇప్పుడు వాటిని మొత్తం మిక్స్ చేస్తున్నారు అనమాట. చుట్టేస్తున్నారు టైట్ గా చుట్టి దాన్ని ఒక బాల్ లాగా రౌండ్ గా చుడుతున్నారు. ఫైనల్ గా ఏం చేస్తారో చూడాలి. చిన్న బాక్స్ అయితే తీసుకున్నారు, దాంట్లో ఫైర్ పెట్టారు. చూడండి, అలా అబ్జర్వ్ చేయండి. క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే నోట్ కనిపిస్తుంది. ఆ కార్డు 9 అన్నమాట. అందరికి చూపిస్తుంది అమ్మాయి. అందరూ నో అన్న తర్వాత ఒక్కసారి షాక్ అయ్యారు. తర్వాత మాకే షాక్ ఇచ్చారనమాట. ఆయన దానిపైన డ్రా చేస్తున్నారు. ఆ కార్డ్ ఏంటా అన్నది చూపిస్తారంట. చూడాలి వస్తుందో రాలేదో, అలా చూస్తూ ఉండమన్నారు. చూస్తూ ఉండగానే బ్యాక్ సైడ్ నుంచి 9 వచ్చిందనమాట. అందరూ షాక్. ఒకసారి ఆ పేపర్ని చించి అందరికి చూపిస్తున్నారు. ఇప్పుడు 9 వచ్చింది. అది తీసుకెళ్లి తనకి ఇచ్చారనమాట. ఇంకోవైపు నైట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ గ్రిల్ చికెన్ చేస్తున్నారు. డిన్నర్ స్టార్ట్ అయిపోయిందనమాట. అందరూ తింటున్నారు. డిన్నర్లో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే క్రింద నేమ్స్ చూసుకొని తినాల్సిందే. 1, 2 చాలా రకాలు ఉన్నాయి. వెజ్ సలాడ్ అండ్ ఫ్రూట్ సలాడ్, ఇంకా బ్రెడ్, స్నాక్స్. ఇవి క్యామిల్ మీట్తో చేసిన నెగ్లెట్స్ అంట. పలావ్స్, దాల్, నూడిల్స్, ఇలా 1, 2 చాలా ఉన్నాయి. కేక్స్, ఐస్ క్రీమ్స్. నైట్ డిన్నర్ అయితే చాలా లైట్గా కొన్ని వెజ్ సలాడ్స్తో అలా ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ చూడటానికి రెడీ అవ్వాలన్నమాట. ఈలోగా చుట్టూ ఉన్న కాటేజెస్ అయితే నైట్ టైం లైట్లో చాలా బాగా కనిపిస్తున్నాయి. కాటేజ్లో ఓల్డ్ స్టైల్లో లైటింగ్స్తో డెకరేట్ చేశారు. ఇంకోవైపు డాన్స్ అనేది స్టార్ట్ అయింది. ఈ డాన్స్ను టన్నోరా డాన్స్ అని పిలుస్తారు. ప్రతి డెజర్ట్ సఫారీలో కూడా ఈ డాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ చేతిలో ఉన్న డప్పులు లాంటివి లేదా ప్లేట్స్ లాంటివో కానీ ఒక్కోసారి ఒక్కో ఆకారంలో పెడుతున్నారనమాట. అసలు వాటి మీనింగ్ ఏంటో తెలియదు కానీ చాలా వెరైటీగా చేస్తున్నారు.
వాటన్నిటిని ఒకేసారి లైన్గా నోట్లో పెట్టి కొన్నింటిని పక్కకి విసిరేశారు. అలా చేస్తూ చేస్తూ నెక్స్ట్ డ్రెస్ పైన లైట్స్ వచ్చేలాగా ఆన్ చేశారనమాట. ఈ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడాలి, స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంది, మీకు నచ్చుతుంది. ఇలా డబుల్ చేశారనమాట మళ్ళీ డ్రెస్ను. చాలా బాగుంది. ఇప్పుడు ఆ డ్రెస్ అంతటిను తిప్పుతూ చిన్నపిల్లలు ఏడుపులాగా వినిపిస్తుంది కదా, దాన్ని ఏం చేస్తారో మిస్ అవ్వకుండా చూడండి. అలాగా వావ్, దాన్ని చుడుతూ చుడుతూ చిన్న పిల్లడిని చేస్తారు. భలే ఉంది. డాన్స్ చేయిస్తారేమో గాని క్రింద కూర్చున్న ఒక పాపని పిలిచారు. ఆమెతో డాన్స్ చేయిస్తారేమో చూడాలి. ఈ పాపను కూడా తిరగమని చెప్తున్నారు. బొంగరంలా తిరుగుతుంది, బొమ్మలా ఉందన్నమాట. ఇక్కడ మెహందీ ఆర్ట్ కూడా ఉంది. అందరూ మెహందీ పెట్టించుకుంటున్నారు. మరి నేను కూడా పెట్టించుకుంటున్నాను. ఈవిడైతే చాలా స్పీడ్గా మెహందీ పెడుతున్నారు. ఆవిడ హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఫింగర్కి కూడా రింగ్ ఉందన్నమాట. నా ఫేస్ చూపించొద్దు అని చెప్తున్నారు ఆవిడ. చాలా తొందరగా పెట్టారు. నా మెహందీ ఎలా ఉంది, బాగుందా? అందరూ సరదాగా అరబ్ డ్రెస్సులు వేసుకుంటున్నారు. మేము కూడా వేసుకున్నాం. మా పక్కనున్న ముస్లిం ఆవిడైతే నవ్వుతున్నారు మా గెటప్స్ చూసి. ఇక్కడ ఫైర్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. క్రింద కూర్చున్న ఆడియన్స్ నుంచి ముగ్గురిని పిలిచారు. వాళ్ళ దగ్గర ఫైర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. ఈయనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన్ని చూడాలి, స్టాచ్యూలా ఉండిపోయారు అనమాట. అస్సలు కదలలేదు, అందరూ నవ్వుతున్నారు. క్రింద కూర్చున్న అందరి వైపు కూడా ఫైర్ అనేది తెస్తున్నారు సరదాగా. అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈసారి మా వైపు తెస్తున్నారు అన్నమాట. అతని చేతిలో ఉన్న రాడ్డును రెండు వైపులో కిరోసిన్ లో ముంచుతున్నారు. నెక్స్ట్ దీనికి ఫైర్ పెడతారు అనుకుంటాను.
and dancing stardust gentle flow. Dancing in the stardust, with a weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations we find our way through the celestial symphony we'll swing. ఈ ఐరన్ రాడ్ ఫైర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. చాలా స్పీడ్గా చేస్తున్నారు ఆయన. ఆ రాడ్ని అస్సలు గ్యాప్ లేకుండా తిప్పుతున్నారు. అలా తిప్పి తిప్పి రాడ్ను ఒక క్రింద పెట్టారనమాట. ఈసారి ఏం చేస్తారో చూడాలి. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. ఒక్కసారిగా పైకి విసిరి మళ్ళీ పట్టుకున్నారనమాట. ఈసారి చాలా స్పీడ్గా తిప్పుతున్నారు ఫస్ట్ కన్నా. Cosmic light, the shimmering galaxies, we'll find our way. Guided by love's everlasting sway, celestial heartbeat and song. In this cosmic మళ్ళీ ఆడియన్స్ లోపలికి వెళ్ళి అందరు మొహం పైకి తెస్తున్నారనమాట. ఈసారి మా వైపు వస్తారు. మాకు దగ్గరగా తెచ్చారు ఇప్పుడు. ourselves in the rhythm divine. Underneath the sky, painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. ఈ రోజుకి డెజర్ట్ సఫారీ అయిపోయినట్లే. నైట్ 9:30 to 10 అవుతుంది. అందరూ ఇంటికి స్టార్ట్ అవుతున్నారనమాట. మేము కూడా మా బస్సు నెంబర్ 9 ఎక్కేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, మీ తెలుగింటి మగువ.